హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నైతే నా బర్త్డే అండి. నిన్న అప్లోడ్ చేయలేకపోయాను. నిన్న తీసిన వీడియో ఇది కాబట్టి ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా బర్త్డే కాబట్టి టెంపుల్కి వెళ్దామని ఇంకా నాన్నని తీసుకొని నేను పిల్లలు నలుగురం కలిసి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నాగమ్మ తల్లి టెంపుల్ ఉంటుందండి. చాలా ఫేమస్ ఆ టెంపుల్. ఇంకా నలుగురం కలిసి అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళామండి. చుట్టూ ప్రదక్షిణలు చేశాక ఇంకా మా పిల్లలు అయితే మొక్కుతున్నారు చూడండి. చుట్టూ మంచి చక్కగా ప్రదక్షిణలు అయితే చేసుకున్నాక ఇంకా లోపలికైతే వెళ్ళామండి. లోపలికి చాలా మహిమగల నాగమ్మ తల్లి గుడి అండి. ఇది చాలా ఫేమస్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా చవితికి పంచమికి పాలు కూడా ఈ పుట్టలోనే పోస్తారు కాబట్టి ఇంకా మంగళవారం కాబట్టి నేను కూడా ఆ టెంపుల్కే దర్శించుకుందామని వెళ్ళాను. ఇంకా పాలు పోసి మంచిగా చక్కగా పసుపు కుంకుమ వేసి ఇంకా చుట్టూ ముందట శివలింగం కూడా ఉంటుందండి. ఇంకా లింగం మీద కూడా కొంచెం పసుపు కుంకుమ వేసి ఇంకా అగరబత్తులు ముట్టించి చక్కగా పాలు పోసి టెంపుల్లో అయితే చక్కగా నాగమ్మ తల్లిని అయితే దర్శించుకున్నామండి. ఇంకా మా పిల్లలు అయితే గంట కొడతానంటే నాన్న గంట కొట్టించాడు వాళ్ళిద్దరితోని. అలా మంచిగా దర్శనం అయితే చేసుకున్నామండి. ఇంకా బయటకు వచ్చాక తొట్టేలో నాగమ్మ తల్లి పడగ ఉంటుంది. ఆ పడగనైతే మా పిల్లలు ఇద్దరు చక్కగా ఊపుతున్నారు. ఊపాక ఇంకా గుడి చాలా ఫేమస్ అంటే చాలా ఫేమస్ అండి. దర్శించుకున్నాక కాసేపు అలా కూర్చోాలిగా టెంపుల్లో అనేసి కూర్చొని అయితే నాన్న పిల్లలు నేను అట్లా కూర్చున్నాక 2-3 ఫోటోలు అయితే తీసుకున్నామండి. అందరం కలిసి ఫోటోలు అయితే 2-3 తీసుకున్నాం. ఒక 2 ఫోటోలు అయితే దిగామండి. ఫోటోలు దిగాక ఇంకా బయటకు అయితే వచ్చేసాం. పెద్ద సెలబ్రేషన్ ఏం లేదండి. కాకపోతే ఈ పుట్టినరోజు నాడు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడమే నాకు ఎంతో ఆనందం కాబట్టి అంత పెద్దగా సెలబ్రేషన్ ఏం చేసుకోలేదు. ఇంకా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక అమ్మ నాన్నలతోని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడమే నాకు ఎంతో ఆనందం కలిగింది. కాబట్టి వాళ్ళిద్దరి చేత ఇంటికి వచ్చాక చక్కగా వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళిద్దరి చేత ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.